సరే మళ్ళీ అందుబాటులోకి వస్తే లైన్లో తీసుకుందాం. సరే ఇదేంది బీసీ విలన్ బీజేపీ ఈటెల సంజయ్ ఎక్కడ దాక్కున్నారు? ప్రధాని దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగడం లేదు? సుప్రీంకోర్టు తలుపు తడుతాం, మీరు చేస్తున్న కుట్రలకు మేం భయపడం, మీ చేతిలో ఉన్న బీసీ బిల్లులను ఎందుకు ఆమోదిస్తలేరు? అమ్మా అయితే బీజేపీ కోయిలాకు ఫోన్ చేద్దాం. ఒక కోయిలాకు ఏంది బీసీ విలన్ బీజేపీ. చూద్దాం మరి ఈ కోయిలా ఏమంటుందో. తాడూరు శ్రీనివాసు బీజేపీ రాష్ట్ర నాయకులు ఏమంటాడో చూద్దాం. శనార్థి మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఈ పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండంటే బీసీ విలను బీజేపీ, ఈటెల రాజేందర్ సంజయ్ ఎక్కడ దాచుకుంటుర్రు? ప్రధాని దగ్గరికి పోయి ఎందుకు అడుగుతలేరు? మీ చేతిలో బీసీ బిల్లులను ఎందుకు ఆమోదిస్తలేరు? మీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు ఆమోదిస్తలేరు అని పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి బీసీల విలను బీజేపీ అని అనుకొస్తుండు సారు. మరి ఏం చెప్తావు ఆయనకు? మా చేతుల్లోనే ఉన్నదని ఇవాళ తెలుసుకున్న ఆయన మహేష్ గౌడ్ గారు మరి ఆయన కామారెడ్డిలో డిక్లరేషన్ ఎందుకు పెట్టిండు? ఆయన మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నాడు? అసలు 42% అని ఎవరిని అడిగి చెప్పిండు? ఇప్పుడు నేను ఒక ఓబీసీ నాయకునే, 42% అని ఎవరిని అడిగి డిసైడ్ చేసిండు? శాస్త్రీయత ఏంది? ఆ ఫిగర్ 43 వద్దా, 56 వద్దా, లేకపోతే 40 వద్దా? ఎవరిని అడిగి పెట్టిరు ఈ 42 ఫిగరు? ఆయన సిద్ధరామయ్యని తీసుకొచ్చి డిక్లేర్ చేయించారు కామారెడ్డిలా. సిద్ధరామయ్య ఎవరు? కర్ణాటక ముఖ్యమంత్రి. కర్ణాటక ముఖ్యమంత్రి ఒక సర్వే చేసిండు ఆడ, ఇదే 42% ఎంతనో ఇస్తామని, బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఆ సర్వే ఏమైంది? 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఆ సర్వేని బుట్టటాకలు చేసిరు, కొట్లాడుకొని చింపి డస్ట్ బిన్ లో పడేసారు. మళ్ళా రాహుల్ గాంధీ చెప్పిండని మళ్ళా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 500-600 కోట్లు పెట్టి ఆయన తీసుకొచ్చి కామారెడ్డిలో తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించారు. పోనీ చేసిరు. చేసినప్పుడు ఇది ఎట్లుందంటే తాత నీకు ఒక స్టోరీ చెప్తా. భువనగిరి గుట్ట చూసినావా నువ్వు ఒకసారి? చూసినా. మాదేనా భువనగిరి గుట్ట? అవునా? ఆ గుట్ట కిందనే నా ఇల్లు ఉంటది. వెనకట మా తాత ఒక కథ చెప్పిండు, ఒక లైన్ కథ. ఏమన్నాడంటే ఒకడు వచ్చేట దళాలు ఇట్లా ఉంటారు కదా మాటలు చెప్పి బతికేటోళ్ళు, వచ్చి గుట్టని నేను ఎత్తుకుంటా, కాకపోతే ఒక కండిషను, ఒక 2 ఏళ్ళు మీరు నాకు యాటలు కోసి బిర్యానీలు పెట్టి కాజు బాదామి పెట్టి మేపుర్రి, నేను గట్టిగా అయినాక గుట్టని లేపుతా అంటే ప్రజలందరూ ఆయన వెనక నిజమే అనుకొని రోజుకొకటి మేపుతా ఉండట గొంతులు వేసుకొని. మా తాత చెప్తున్నాట, ఈడు దళాలు రా, ఈడు మొయ్యలేడు రాదు, ఎవడు ఎత్తలేడు రాదు, ఈ సమస్య చాలా పెద్దది ఉంది అని అంటే ఎవ్వరు నమ్మలే ఆ రోజు మా తాత మాట. తీరా 2 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చి అన్ని తీర్ల గట్టిగా అయినాక, బిడ్డ ఇయ్యాల మోపు మరి ఇన్నేళ్ల నుంచి నీకు బిర్యానీ పెడితే ఇది పెడితే గట్టిగా అయినో నువ్వు ఈ గుట్ట ఎత్తుకో అని అంటే, నేను ఎత్తుకుంటా అన్నది నిజమే, మిమ్మల్ని మేపమన్నది నిజమే, గాని మీరు లేపి ఎత్తి నా ఈపులో పెడితే నేను మోస్తా అన్నాడట. బీజేపీ ఎత్తి చేస్తే అవుతుందట మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. 2 ఏళ్ళు అయినాక ఇయ్యాల ప్రజలందరూ నిన్ను సర్కార్లో కూర్చోబెట్టి మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషించినాక గీయాలకి ఈ మాటనా? నేను ఏమంటున్నా అంటే, ఈ కాంగ్రెస్ మాటలు దళాల్ మాటలు ఉంటాయి తాత. ఆ మాటల ట్రాప్ లో పడకు. వెనకటి కాలం, మీ కాలం వేరు. అప్పుడు ఏదో అప్పటి పేరు చెప్పుకొని బతికిరు, కానీ ఇప్పటికీ ఏదో వెనకట ముసలోళ్ళు ఇంద్రమ్మ అని అదనో ఇదనో ఆ గుర్తుకు ఓటేస్తారు కాబట్టి ఎంతసేపు ఇంద్రమ్మ ఇండ్లనో ఇంద్రమ్మ ఇదనో చెప్తా ఉంటారు వాళ్ళు. సోనియా గాంధీ అని చెప్పరు, రాహుల్ గాంధీ అని చెప్పరు. సో ఆ రకంగా ఉంటది వాళ్ళది. అన్ని మాయా వేషాలు ఉంటాయి. మా దగ్గర ఎంత తోలుబొమ్మలాట ఉండేది ఆ రకంగా. ఇప్పుడు బీసీ అనేది ఇంత పెద్ద సమస్య ఈ షెడ్యూల్ 9 లో పెట్టకుండా వస్తుందా అండి ఇది? అదే రెండోది మేము చెప్పినాం, రామచంద్రరావు గారు చెప్పిరు, లాయరు వారు పాపం. సో అంత పెద్ద లాయర్ ని పట్టుకొని చెడామడా మాట్లాడారు. ఇవాళ రామచంద్రరావు గారు చెప్పిందే అవుతున్నాయి అన్ని. మరి ఆయననే వీళ్ళకు చక్కగా లాయర్లు, లీగల్ సెల్ లేదా గాంధీ భవన్ లాయర్లు లేరా? లేకపోతే మరి అఖిలపక్షం పెడితే మా బీజేపీ సైడ్ ఉన్నారు కదా, ఇప్పుడు మన ఎమ్మెల్సీలు, టీచర్లు, లాయర్లు మా కోట్లేసిరు, మా వైపు ఉన్నారు. మొత్తం మేధో సంపత్తి అంట. మమ్మల్ని అడిగితే దాన్ని చెప్తాం కదా. అవన్నీ కూడా ఏం అడగకుండా మాకే పేరు రావాలని ఉరుకులాడి ఎల్లెంకల పడ్డాక వచ్చి నన్ను లేపు అని మమ్మల్ని అడిగినట్టుంది ఇది.
రెండో విషయం ఏంటంటే కోర్టు చాలా చక్కగా తీర్పులో చెప్పింది, ఏం చేయలేదు, నువ్వు సర్వే చేసినావు, ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగా చేయమన్నావు, దాన్ని ఎందుకు బయట పెట్టలే మరి? అది పబ్లిక్ డాక్యుమెంట్ కాదా? అదేమో దాచిపెట్టుకోనిక, మీ ఇంట్లో పెట్టుకోనిక, ప్రభుత్వ సొమ్ము ఖర్చుతో చేసిన డాటా? నీకు ఇంకొకటి చెప్తాను, 31C ప్రకారం ఎడబెట్టినండి ఇది. వీళ్ళ లాయర్ అభిషేక్ సింఘ్వి ఆడికెళ్ళి వచ్చి